తులారాశి వారికి 15, 16, 17 తేదీల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి ఏంటంటే గనక ప్రవేశించబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ప్రవేశిస్తుంది, అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది అనేది మొత్తం ఏంటంటే గనక వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. తులారాశి వారు నిజానికి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తులండి, చాలా అదృష్టమైన వ్యక్తులు అని చెప్పొచ్చు. ఈ సెప్టెంబర్లో ఏంటంటే గనక 15, 16, 17 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం భరించబోతుంది. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరు, మీ జీవితంలోకి ఎందుకు రాబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా చివరిలో మనం ఒక పరిహారం చెప్పుకుందాం, అది కూడా చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారనమాట. తులారాశి వారు అంటే చెప్పాలంటే కనుక మంచి గుణగణాలతో వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుందండి. వీరు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, అందరితో ఏంటంటే కనుక ప్రేమగా మాట్లాడతారండి. అబద్ధాలు మాట్లాడితే ఏంటంటే కనుక సహించరు. వీరు కూడా ఏంటంటే కనుక అబద్ధాలు మాట్లాడరండి, ఉన్నది ఉన్నట్టుగా ఏంటంటే కనుక మాట్లాడతారనమాట. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే కనుక దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారండి. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు, జీవితంలో ఎన్నో కోల్పోయారు, అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజులు కూడా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఏంటంటే కనుక డబ్బుకు అంటే లోటు ఉండదంటే మంచి ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారని చెప్పొచ్చు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తులారాశి వారికండి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. మంచి శుభవార్తలు వినబోతున్నారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చేయరండి, కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు. దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందన్నమాట. ఈ 3 రోజుల్లో ఏంటంటే గనక కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఏంటంటే గనక తొలగిపోతాయి. బాధలన్నీ కూడా ఏంటంటే గనక ఇంకా మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. ఆర్థికంగా ఏంటంటే గనక మీకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు అంటే ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఊహించినంత ధనలాభంతో పాటు మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఇక నుంచి మీకు ఏంటంటే కనుక మంచి రోజులు వస్తాయి. తులారాశి వారికి ఏంటంటే కనుక నుండి మనం చూసుకున్నట్టయితే చితా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఏంటంటే కనుక తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వీరిని వరించబోతుంది. ఈ యొక్క 3 రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి డబ్బు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ప్రతి దాంట్లో కూడా విజయం అనేది మీరు సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. మీకు ఏంటంటే గనక అనుకూలంగా ఉంటుంది మీ జీవితం. ఆ స్త్రీ ఎవరంటే గనకనండి మీరు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాల కోసం అంటే చాలామంది కూడా ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు అనుకుంటారు కదా. ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది. తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి ఏంటంటే కనుక మంచి లైఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే కనుక ఈ యొక్క 3 రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోతుందని మనం చెప్పాం కదా. సాక్షాత్తు ఏంటంటే కనుక ఆ తల్లి లక్ష్మీదేవి మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరబోతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితంలోకి ఆ తల్లి అనుగ్రహాన్ని తీసుకొని ప్రవేశించబోతుంది. సాక్షాత్తు ఆ తల్లి అనుగ్రహం మీ పైన ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక మీరు అంటే చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. ఆగిపోయిన సంపద పెరుగుతుంది. డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది. కాబట్టి ఏంటంటే కనుకనండి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు వదలకండి. ఎందుకంటే చెప్పాలంటే కనుక
అదృష్టం పట్టబోతుంది, పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి, మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు, ఇంట్లో డబ్బుకు లోటుండదు, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, మంచి శుభవార్తలు వింటారు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఏంటంటే కనుక తొలగిపోతాయి, ఆరోగ్యాలు కలుగుతాయి, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇదేంటంటే కనుక మీకు చెప్పాలంటే మంచి వార్త అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఆ తల్లిని తలుచుకోండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యతో మీరు సతమతమవుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఒక్కసారి ఏంటంటే కనుక మనసు విప్పి అమ్మా తల్లి మాకు ఈ సమస్య ఉంది తల్లి, ఈ సమస్యను తీర్చమ్మా, ఈ ధనం మా దగ్గరికి వచ్చేలాగా చూడు, డబ్బు వల్ల మేము నరకం చూస్తున్నాం తల్లి, ఏదో ఒక రూపంలో ధనాన్ని మాకు అందించమ్మా అని అనుకోండి. మీరు మనసు విప్పి ఆ తల్లితో చెప్పండి. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ధనాన్ని పంపుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు చేస్తామండి, అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి మనని అనుగ్రహించదు. చాలామంది అనుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అనుకుంటారు, కానీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా ఇస్తుందో తెలుసా? ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఒక బలం రూపంలో ఇస్తుంది, ఒక ధైర్య రూపంలో ఇస్తుంది, ఒక వస్తువు రూపంలో ఇస్తుంది, ఒక వాహన రూపంలో ఇస్తుంది. అలానే మనకేంటంటే కనుక మనం గట్టిగా నిలబడే తత్వాన్ని కూడా ఆ తల్లి మనకు అనుగ్రహ రూపంలో ఇస్తుందండి. ఇలా ఏంటంటే కనుక ఒక్కొక్క రూపంలో ఆ తల్లి ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట మానవుడికి. కాబట్టి ఏంటంటే కనుక అది కూడా అమ్మవారి అనుగ్రహం లాగానే మనం భావించుకోవాలి. కొందరికి ఏంటంటే కనుక డబ్బు రూపంలో ఇస్తే కొందరికి సంపద రూపం అంటే పెంచుతుందన్నమాట. కొందరికి ఏంటంటే కనుక గృహంలో అంటే రూపంలో కూడా అమ్మవారు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తారు. అంతేకాని మాకు డబ్బే కావాలి, మాకు కోట్లే కావాలంటే అలా మనకు జరగదు కదండి. కాబట్టి ఈ తులారాశి వారైతే ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులండి. నిజానికి చెప్పాలంటే కనుక ఈ 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది, మీ జీవితం మారబోతుంది, మీరు ఎన్నో మార్పులను చూడబోతున్నారు, ఈ తల్లి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆగిపోయిన సంపద పెరుగుతుంది, అంటే ఆగిపోయిన సంపద తిరిగి ప్రారంభమవుతుంది. మధ్యలో ధనానికి ఆటంకాలు వస్తే ఆటంకాలు తొలగిపోతాయి. మీ నుంచి డబ్బు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కానీ, లేదంటే మీరు ఎవరైనా అడిగితే డబ్బు ఇవ్వలేరు అనుకుంటారు కదండి, ఇస్తామంటారు ఇవ్వకుండా ఎగ్గొడతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా మీకు ఏంటంటే కనుక డబ్బు అందే అవకాశం అయితే ఉంటుంది. పిలిచి మరీ డబ్బు ఇస్తారండి. నిజం చెప్పాలంటే కనుక మంచి ఫలితాలు అయితే చూడబోతున్నారు. విద్యార్థులకు కాలం కలిసి రాబోతుంది, విద్యలో బాగా రాణించగలుగుతారు, విద్యార్థులకు ఇబ్బంది అయితే లేదు, వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఏంటంటే కనుక ప్రతి పని కూడా మీకు విజయం చేకూరేలాగా లాభాలు అయితే మీరు పొందగలుగుతున్నారు. ఆర్థికంగా డబ్బు పరంగా అంతా కూడా మీకు అదృష్టం వరించబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు ఊహించని మార్పులను అయితే ఇక్కడ చూడబోతున్నారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారండి. అమ్మవారిని నమ్ముకుంటే మాత్రం ఎలాంటి కష్టాలు, బాధలు అయితే ఉండవని చెప్పొచ్చు. తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది, ప్రతి దానికి ఏంటంటే కనుక ఆవేశపడతారు. అదొకటి కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. దీనివల్ల ఏంటంటే కనుక మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి జాగ్రత్త పడండి. అలానే ఈ 3 రోజుల్లో డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చెయ్యకండి. తులారాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వారిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఏ ఆపద వచ్చినా ఏంటంటే కనుక వీరు తోడుగా ఉంటారు. తులారాశి వారికి ఏంటంటే కనుక పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా చేయాలనుకుంటే అది ఇంకా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనమాట. కాబట్టి ఏంటంటే కనుక పట్టుదలను కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు. ఒకరు చెప్పింది అసలు చెయ్యరండి. వీరి జీవితంలో ఏంటంటే కనుక ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరిగే అవకాశం అయితే ఉంటుంది. సంబంధాలు వస్తాయి. ఆ సంబంధాల వల్ల కూడా ఏంటంటే కనుక మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే కనుక ఈ శుభవార్తలు ఖచ్చితంగా అంటే నెరవేరుతాయి అనమాట. తులారాశి వారు ఈ 3 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయటం అనేది జరుగుతుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కనుక మీ తప్పు లేకపోయినా మీ మీదకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సీట్ బెల్ట్ పెట్టుకోండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా కొంచెం అంటే జాగ్రత్త వహించండి. ఇలాంటివి ఏంటంటే కనుక చిన్న చిన్నవి జాగ్రత్తలు మనమే చూసుకోవాలండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏదేదో ఆలోచించకుండా మీరేంటంటే కనుక ప్రయాణం మీదనే దృష్టి పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోండి. కానీ ఇంటి సమస్యలు, ఆ సమస్యలు ఇవి ఆలోచించి ఏంటంటే కనుక మైండ్ని పాడు చేసుకోకండి. అయినా మీకు ఏంటంటే కనుక సమస్యలు చాలా వరకు కూడా తగ్గుతాయండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి. డబ్బు ఉందనుకోండి సమస్యలు రావు. చెప్పాలంటే వాస్తవానికి డబ్బు లేదనుకోండి అనేక రకాల సమస్యలు వస్తాయి, అనేక రకాల బాధలు, కష్టాలు వస్తాయి అనమాట. ఇప్పుడు మీకు పుష్కలంగా డబ్బు అందుతుందండి. శుభవార్తలు వినబోతున్నారు, డబ్బు అందుతుంది. అలానే కాకుండా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది, ఇబ్బంది అయితే లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి లాభాలు వస్తాయని చెప్పొచ్చు.
తులారాశి వారు మీకు వీలైతే ఈ రోజుల్లో ఏంటంటే కనుక పేదవారికి అన్నం దానం చేయండి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే ఆటంకాలన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి. తులారాశి వారు ఏంటంటే కనుక బయటి వారితో కొంచెం ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవ పడకండి. దీనివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయంలో ఎవరికి ఏది చెప్పకండి. దానివల్ల మీ పైన ఏంటంటే కనుక కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేని వారు మీ చుట్టూదానే ఉన్నారండి. అది మాత్రం మీరు గమనించుకోండి. అలానే ఏంటంటే కనుక ఎస్ఆర్ అనే లెటర్ వ్యక్తులతో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం అంటే రాకుండా పోతుందన్నమాట. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం సోమవారం కానీ బుధవారం కానీ చూసుకొని చక్కగా పనులు మొదలు పెడితే మంచిదండి. మీకు బాగా కలిసి వస్తుంది. లాభాలు కూడా చక్కగా చేకూరుతాయి. మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. తులారాశి వారికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి తెలివితేటలు అధికంగా ఉంటాయి. కాబట్టి బాసు నుంచి మంచి ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారికి ఏంటంటే కనుకనండి పట్టుదల సంకల్పం అనేది గట్టిగా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా దానిపైన లోతుగా పరిశీలిస్తారండి. అలా పరిశీలించి ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పిల్లల పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అయితే బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. మీకు తిరుగుండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి లాభాలు, పేరు, ప్రతిష్టత అనేది మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. మీరు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి. మీతో మాటలు కలుపుతారు. తప్పైంది క్షమించమని కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక వేడుకుంటారని చెప్పొచ్చు. అంటే మీతో మళ్ళీ మాటలు కలిపే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా అయితే నమ్మకండి. మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. చెప్పాలంటే కనుక తులారాశి వారికి నరదిష్టి పోవాలంటే కనుక ఒక స్పూన్ అన్ని నల్లటి ఆవాలు తీసుకోండి. అచ్చం ఆవాలు మాత్రమే తీసుకుని తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. తొక్కేలాగా కాకుండా కొంచెం జనావాస తక్కువగా తిరిగే ప్రదేశంలో పడేస్తే మంచిదనమాట. నరదిష్టి నుంచి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది. అంత నరదిష్టి పోతుందని మనం చెప్పట్లేదు, కానీ నరదిష్టి అయితే పోతుంది. నరదిష్టి లేకపోతే మీకు ఇంకా ఆటంకాలు అనేవే రావన్నమాట. అడ్డంకులు అనేవే ఉండవు. నరదిష్టి ఉండటం వల్ల ఏంటంటే కనుక మధ్యలో ఏంటంటే కనుక ఆటంకాలు రావటం, అడ్డంకులు రావటం, చేసే పనుల్లో ఏంటంటే కనుక లాభాలు కలగకపోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక 99% కంటే ఎక్కువనే బయటపడతారండి. తప్పకుండా దైవనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం అంటే మాటలు కాదండి. నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మాత్రం డబ్బుకు లోటు ఉండదండి. ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయండి. 3 రోజులు మీకేంటంటే కనుక అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి మీకు ఇంకా అంతా విజయాలే అండి.